హాయ్ అండి అందరికీ. ఈరోజైతే ఎగ్ పాస్తా ఎలా చేయాలో చూసుకుందాము. నేనైతే ఒక కప్పు పాస్తాను తీసుకొని బాగా కడుక్కున్నాను. కడుక్కున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని పాస్తా వేసుకొని కొంచెం ఆయిల్ కొంచెం ఉప్పు వేసుకొని బాగా ఉడకపెట్టేసుకున్నాను. ఎక్కువగా ఉడకపెట్టుకోవద్దండి. తర్వాత వచ్చేసి ఒక బౌల్ తీసుకొని ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని కొంచెం ఉప్పు పసుపు వేసుకున్నాను. నేనైతే ముందుగానే ఎగ్స్ని పగలగొట్టేసుకున్నాను, ఒక 4 దాన్ని అయితే బాగా ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్న తర్వాత దానైతే పక్కన పెట్టుకోండి. ఒక ప్లేట్లో సర్వ్ చేసుకొని తర్వాత వచ్చేసి అదే బౌల్లో వచ్చేసి కొంచెం ఆయిల్ వేసుకొని మనకు ఆనియన్స్ కట్ చేసుకొని కొంచెం జీలకర్ర ఆవాలు వేసుకోండి. ఆ తర్వాత వచ్చేసి కరివేపాకు కూడా వేసుకోండి. పచ్చి కరివేపాకు ఉన్నా లేకపోతే కొత్తిమీర వేసుకున్నా కూడా బాగుంటుంది. నేనైతే ఒక టమోటా తీసుకొని చిన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను. మీకు గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే ఒక 2 గ్లాసులు వాటర్ వేసుకోండి, లేదు అనుకుంటే ఒక గ్లాసే వేసుకోండి. పాస్తా మసాలా అయితే మనకైతే బయట దొరుకుతుంది. పాస్తా మసాలా అయితే తెచ్చుకోండి. దాని తర్వాత వచ్చేసి పాస్తా మసాలా వేసుకున్న తర్వాత కొంచెం కారం ఉప్పు వేసుకొని పసుపు వేసుకోండి. అది బాగా వేసి కాగిన తర్వాత మనం ఉడకబెట్టుకున్న పాస్తాని వేసుకొని బాగా కలుపుకోండి. తర్వాత వచ్చేసి మనం ఫ్రై చేసుకున్న ఎగ్స్ని పాస్తాలో వేసుకొని బాగా కలుపుకుంటే మనకైతే ఎగ్ పాస్తా రెడీ అయిపోతుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్. ఓకే, బాయ్.